రేవంత్కు బ్యాగులు తప్ప బేసిన్స్ గురించి తెలియదన్న మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. మీకు బేసిక్స్ లేకపోవడంతోనే 1,00,000 కోట్లు గోదావరిలో కలిశాయని ఫైర్ అయ్యారు. బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయనకు బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది, కానీ బేసిన్ల మీద ఆయనకు నాలెడ్జ్ లేదు అని పీపీటీతో స్పష్టమైపోయింది. పీపీటీ పెట్టి మరీ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకుంటే పర్వాలేదు, కానీ రాష్ట్రం పరువు పోయింది. దేవాదలు ఏ బేసిన్లో ఉందో ఆయనకు తెలియదు, బనకచెర్ల ఏ బేసిన్లో కడుతున్నారో ఆయనకు తెలియదు. అంటే నువ్వు ఏం చేస్తున్నట్టు? అసలు బనకచెర్ల ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ 6 నెలల నుంచి పనిచేస్తుంటే 6 నెలల నుంచి జీబీ లింక్ గురించి ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రిని కలుస్తూ, కేంద్ర జలవనరుల మంత్రిని కలుస్తూ ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంటే మాయకంగా ముఖ్యమంత్రి గారు అడుగుతాడు, బనకచెర్ల ఏ బేసిన్లో ఉంది అని అడుగుతాడు. అంటే నీకు ఎంత కమిట్మెంట్ ఉందో, నీకు ఎంత సిన్సియారిటీ ఉందో, 6 నెలల నుంచి నువ్వు ఎంత శ్రద్ధ పెట్టినవో తెలియకనే బయటపడ్డది. రబ్బర్ చెప్పుల హరీష్ రావు అంటే ఆయనకు చాలా బేసిక్స్, అంటే ఆయన చదువుకోవడమే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చినటువంటి స్థాయి ఉన్న వ్యక్తిగా ఇప్పుడున్న ముఖ్యమంత్రికి బేసిన్ల మీద బేసిక్స్ లేవని, అలా మీరు బేసిక్స్ లేవు అంటారు. బేసిక్స్ మీకు ఉంటేనే కదా ఎవరిని పట్టించుకోకుండా, అధికారులను, కలెక్టర్లను, ఐఏఎస్ ఆఫీసర్లను పట్టించుకోకుండా, ఇంజనీర్లను పట్టించుకోకుండా గీతలు గీసి ఫామ్ హౌస్ లో పండుకొని మీకున్న ఎక్కువ నాలెడ్జ్ తోటే కదా ఈరోజు కూలేశ్వరం అయింది, కాళేశ్వరం.